అంతకుముందు కాలంలో పొయ్యిల దగ్గర వంట వండటము అవన్నీ ఉండేవి. ఇప్పుడైతే ఎలక్ట్రిసిటీలు వచ్చాయి, స్టవ్లు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే ఇబ్బందులు ఉన్నాయంటారా? అది అసలు నరకమే చూస్తారు అది ఉంటే గనక. దానివల్ల సిఓపిడి అనేటటువంటి జబ్బు వచ్చేది ఒకప్పుడు వంట చెరుకు వల్ల. ఆ ప్రాబ్లం వేరే మళ్ళీ. దానివల్ల కూడా పాపం మహిళలకి సిఓపిడి అంటే ఆస్తమా లాగే ఉంటది. దానికి కారణం మాత్రం దశాబ్దాల పాటు పొగకు ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళుగా. ఆ పొగకు ఎక్స్పోజ్ అయ్యి ఆఖరికి దగ్గు, తెమడ, ఆయాసం అలాంటివి వస్తూ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఆధునికమైనటువంటి ఇప్పుడు ఈ పెట్స్ అని, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, అపార్ట్మెంట్లలో జీవితాలు, సో వెంటిలేషన్ సరిగా ఉండదు, తర్వాత జంక్ ఫుడ్స్, తర్వాత ఇవి ఎక్కువైపోయినాయిగా పర్ఫ్యూమ్స్, అగరబత్తీలు, అంటే ఇండోర్ పొల్యూషన్. సో ఇవన్నీ అయిపోయేసరికి పెరుగుతున్నటువంటి కాలుష్యం, బయట పోతే కాలుష్యం, ఇండోర్ పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్, సెల్ఫ్ పొల్యూషన్. సో ఇంట్లో ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళు ఉంటే అదొక నరకం. ఇంట్లో 10 అగరబత్తీలు వెలిగించారంటే అది ఇంకా ఎక్కువ నరకం. సో ఇట్లా అంటే అగరబత్తీలు వెలిగించడం అంటే మనం సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకం అని కాదు. సో ఆస్మా పేషెంట్లను అడిగితే చెప్తారు ఒక అగరబత్తి వెలిగిస్తే వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారు.